ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి భక్తామ తల్లులకి అందరికీ కూడా ముందుగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మే 11వ తేదీ మాతృదినోత్సవం. ఆ ఒక్కరోజే తల్లుల్ని పూజించాలని కాదు, కనీసం ఆ ఒక్కరోజైనా చేస్తారేమోననేటువంటి ఆలోచనతోటి పెట్టుంటారు. అయితే మన ఛానల్ వీక్షించేవాళ్ళు అందరూ భగవద్భక్తులు, మాతృపితృభక్తి పరాయణులు అని నేను నమ్ముతున్నాను. పుత్తిళ్లలో ఉండేటువంటి పసిపాప నోరారా పిలవగలిగేంత అంటే లలితమైనటువంటి పదం అమ్మ. అందుకనే మన తెలుగు పుస్తకంలో ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అన్నారు. ఎందుకని? మొట్టమొదటిది అమ్మ. అమ్మ పాలు సరిపోకపోతే మనల్ని పెంచి పోషించేది ఆవు రెండోది. అందుకనే అమ్మ ఆవు అకారం ఆకారానికి. ఇంత సరళమైనటువంటి పదం అనంత మమకారాన్ని తనలో ఇముడ్చుకొని ఉంటుంది మనం పరిశీలిస్తే. కానీ ఇవాళ ఇంగ్లీషు వ్యామోహంలో పడిపోయినాం. మమ్మీ డాడీ అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నాం. వాస్తవానికి మమ్మీ అంటే ఈజిప్టులో శవాలు పెట్టేటటువంటి ఒక సమాధి, ఒక పిరమిడ్. పాల సముద్రంలో శేషతల్పం మీద పవ్వళించేటటువంటి జగదేక ప్రభువు కూడా అమ్మ యొక్క అనురాగం కోసం, అమ్మ దగ్గర క్షీరాన్ని తాగటం కోసం బాలుడై భూలోకానికి రావాల్సిందే. అమ్మ ఒడిలో దొరికే చల్లదనం, ఆమె ప్రేమ, మాధుర్యంలో ఉండే మహిమ, ఆమె తినిపించే గోరుముద్దల్లో దాగినటువంటి అమృతం, ఆమె స్తనాల నుంచి స్రవించేటటువంటి పాలను తాగితే వచ్చేటటువంటి బలం అంత మహత్తరమైనది. అందుకనే శ్రీ మహావిష్ణువు రాముడుగా వచ్చాడు, కృష్ణుడుగా వచ్చాడు, అమ్మ యొక్క పాలు తాగాడు. అడగకుండానే పిల్లల అవసరాలు తీర్చేటటువంటిది తల్లి. అంతేకాదు, తండ్రి దగ్గర భయం ఉంటుంది, తల్లి దగ్గర మాలి ఉంటుంది. అందుకనే ఏదైనా కోరిక నెరవేరాలంటే ముందు అప్లికేషన్ అమ్మకు పెడతాం. అమ్మ నాన్నకు చెబుతుంది, నాన్న తీరుస్తాడు. అయితే అమ్మ మనస్సులోని వేదనకి స్వాంతన చేకూర్చగలిగేది ఏది అంటే బిడ్డ తనని అమ్మా అని నోరారా పిలిచినప్పుడు. అమ్మా అని పిలవనటువంటి నోరు కుమ్మరి మనుద్రవ్వినట్టి గుంట రసుమతి అంటాడు బద్దిని గారు. కాబట్టి అమ్మ తన బిడ్డల యొక్క వేదనని పోగొట్టగలుగుతుంది, వాళ్ళకి స్వాంతన చేకూర్చగలుగుతుంది, లాలించగలుగుతుంది, బుజ్జగించగలుగుతుంది. గత జ్ఞాపకాలే మెట్లుగా, బంగారు భవిష్యత్తే లక్ష్యంగా, వర్తమానపు వారధిగా తన చిటికెన వేలు ఊతంగా ఇచ్చి మనల్ని నడిపించేది తల్లి. మనకి తోడుగా ఉండేది తల్లి, నీడగా ఉండేది తల్లి. 14 భువన భాండాలను పొట్టలో మోసేటటువంటి దామోదరుని సైతం ఒక రోటికి కట్టేయగలిగింది యశోదమ్మ. శ్రీమద్ భాగవతం 10వ స్కంధంలో. అంతేనా? అత్రి మహర్షి భార్య అనసూయాదేవి
త్రిమూర్తులను సైతం బిడ్డలుగా మార్చి వాళ్ళకి తన స్తన్యం ఇచ్చి వాళ్ళను ఉయ్యాలలో ఊపేటటువంటి భాగ్యానికి నోచుకుంది. జోలపాడి లాలించింది త్రిమూర్తులని. బెజ్జ మహాదేవి ఆ తల్లి శంకరుణ్ణి తన బిడ్డగా భావించి ఆయన ప్రతిమను చేయించింది. ఆ ముక్కంటికే లాలపోసి కారే ముక్కుని తుడిచి కంటి నింటి నీళ్లు వస్తుంటే ఆ నీటిని తుడిచి లాలించింది. నుదుటి మీద 3వ కంటిని దిద్దింది ఆ తల్లి. కంటేనే అమ్మ అనలేం, పెంచిన ప్రేమ పంచిన అపురూపమైనటువంటి అమ్మ. యశోదామాత కృష్ణ పరమాత్మకి 8 ఏళ్ల వచ్చే వరకే లాలించగలిగింది, పాలించగలిగింది. అంతవరకే ఆమె భాగ్యం. అందుకని ఒక్క పెళ్లి కూడా ఆమె చూడలేకపోయిందని తాను శ్రీనివాసుడిగా వచ్చి కలియుగ వెంకటేశ్వరుడై ఆమెను ఒకళమాతగా రప్పించి ఆమె చేతుల మీదుగా వివాహం జరిపించుకున్నాడు స్వామి. ఇక రామచంద్ర ప్రభు ఎలా పుట్టాడు? దశరథ మహారాజుకి 60 ఏళ్ళు వచ్చినాయి. 60,000 ఏళ్ళు సంతానం లేదు. కులగురువైనటువంటి వశిష్ఠుల వారి ఆదేశం మేరకి పుత్రకామేష్టి యాగం చేస్తే సఫలమైంది. విభాండకు పుత్రుడైనటువంటి ఋష్యశృంగ మహర్షి చేత చేయించాడు. అప్పుడు దశరథ మహారాజుకి పుత్రులు పుట్టారు పాయసం వల్ల. ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క విలక్షణమైనటువంటి విశిష్టతలతోటి రాజమందిరాన్ని పులకింపజేశారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఈ నలుగురు అన్యోన్యంగా పరస్పరమైనటువంటి ప్రేమాదరాలతోటి మెలగటంలో సుమిత్ర యొక్క పాత్ర అద్వితీయం. సుమిత్ర మంచి మిత్రత్వం కలిగినటువంటిది. పేరు అట్లా పెట్టారు. మందర మాయలో పడి కైకేయి రామచంద్రమూర్తిని వనవాసానికి పంపించాలని వరాలు కోరింది. కైక సీతారాముల శ్రేయస్సు కోసం సుమిత్రాదేవి తన పుత్రుడైనటువంటి లక్ష్మణుడి తోడుగా పంపించింది. తప్పులను ఎంచుకోవటంలో, బంధాలను నిలబెట్టుకోవటంలో తన పిల్లలకి మార్గనిర్దేశం చేసింది. ఒక పిల్లవాడిని భరతుడికి అంకితం చేసింది, మరొక పిల్లవాడిని రామయ్యకు అంకితం చేసింది. అంటే కుటుంబము అనేటువంటి ఒక మాలకి తల్లి అనేటువంటిది ఒక దారం లాంటిది అని నిరూపించింది. దారం అనేది ఆధారం పూలకి, లేకపోతే పూలు ఒక మాలగా ఉండలేవు కదా. వనవాసానికి పంపిస్తూ లక్ష్మణస్వామితో అంటుంది సుమిత్రాదేవి, అయోధ్యాం అటవీం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం గచ్చ తాత యథాసుఖం అని చెప్పింది. ఏ తల్లి చెప్పగలుగుతుంది? అంటే నువ్వు వెళ్ళేటటువంటి అడవినే అయోధ్యగా అనుకో, మీ వదిన సీతామాతని నీ సొంత తల్లి నన్ను చూసినట్టు చూసుకో. అంటే నన్ను సీతమ్మలో చూసుకో, అడవిని అయోధ్యగా చూసుకో. నాయనా పుత్ర, క్షేమంగా వెళ్ళిరా అని సాగనంపగలిగినటువంటి తల్లి సుమిత్రాదేవి. అలాగే ధర్మాన్ని ప్రబోధించినటువంటి తల్లి మహాభారతంలో కుంతీదేవి. కుంతీదేవే కాదు, గాంధారి కూడా ధర్మాన్ని బోధించింది. యుద్ధం మొదలు కాబోతోంది. గాంధారీదేవికి ఆమె పెద్ద పుత్రుడైనటువంటి దుర్యోధనుడు వచ్చి నమస్కారం చేశాడు యుద్ధంలో జయం కోసం. ఆ తల్లి విజయీభవ అనలేదు, యతో ధర్మః తతో జయః అన్నది. చూసారా
ఎంత ధర్మాత్మురాలు ఆమె. అదే ఆమె పాతివ్రత్య వైభవం, ఆమె ధర్మ వైభవం. కాబట్టే కృష్ణ పరమాత్మ అంతటి వాడిని కూడా శపించగలిగింది. ఆమె కళ్ళకి గంతలు కట్టుకుంటే ఆ కడగంటి చూపు ధర్మరాజు వారి యొక్క గోళ్ల మీద పడి గోళ్లు మాడిపోయినాయి. మహాభారతం చెప్పింది ఇవన్నీ. ఇక కుంతీదేవి శిఖరాయమానమైనటువంటి పాత్ర మహాభారతంలో. ధర్మ పరిరక్షణ, ఔదార్యం, సచ్యలత, శౌర్యం, విద్య, వినయం, ఐక్యత, ఇలా అన్నింటిలో కూడా పాంచ పాండవులకి ఎవ్వరు కూడా సాటిరారు. ఆనాటి సమాజ రీతులకు అనుగుణంగా వాళ్ళని అలా పెంచగలగటం లోకజ్ఞురాలైనటువంటి కుంతీదేవికే చెల్లింది. ఎందుకని? పిల్లలు బాల్యంలోనే తండ్రికి దూరమైన కిందమ మహర్షి యొక్క శాపం వల్ల మాద్రీదేవికి దగ్గరకు వెళ్ళటంతోనే చనిపోయినాడు. మాద్రి సహగమనం చేసింది బాధ్యతల నుంచి తప్పుకొని. ఇక మిగిలింది కుంతీదేవి. 5 పుత్రులు. 3 పుత్రులు తన గర్భాన పుట్టారు, 2 పుత్రులు సవతి పుత్రులు, నకుల సహదేవులు. అందరినీ సమానంగా చూసింది. ముఖ్యంగా కడగొట్టువాడు సహదేవుడు అంటే అంత గొప్ప ప్రేమ ఆమెకి. వనవాసానికి వెళ్ళేటప్పుడు ద్రౌపదీదేవికి సహదేవుడిని ఒప్పగించి, వీడి ఆకలి అయితే అన్నం కూడా అడగలేడమ్మా, వీడి జాగ్రత్తగా చూసుకో అని చెబుతుంది కుంతీదేవి. అజ్ఞాతవాసం లాంటి బలహీనమైన పరిస్థితుల్లో కూడా ధర్మస్థైర్యాలతో ధర్మ మార్గంలో ముందడుగు వేసేలా పాండవులను ప్రేరేపించినటువంటి తల్లి కుంతీదేవి. అంతేకాదు, యుద్ధం పూర్తయింది, ధర్మరాజు రాజయ్యాడు. కొంతకాలం గడిచాక గాంధారి, ధృతరాష్ట్రుడు వానప్రస్థానికి బయలుదేరారు అడవికి. వాళ్ళ వెంట కుంతీదేవి కూడా బయలుదేరారు. ధర్మరాజు, పాండవులు, మిగతా వాళ్ళు అందరూ కాళ్ళా వేళ్లా పడి బతిమిలాడారు. అమ్మా, ఎన్నో కష్టాలు పడ్డావు, ఇప్పుడు మాకు రాజ్యం వచ్చింది, ఇప్పుడు నువ్వు సుఖాలు అనుభవించే సమయం, ఇప్పుడెందుకు అడవికి పోతానంటున్నావు అని వాళ్ళు వాపోయినారు. అప్పుడు ఆమె మాట చెప్పింది, దాని అంతరార్థం కూడా ఉన్నది. చాలా నిగూఢమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. ధృతరాష్ట్రుడు, గాంధారి, వాళ్ళిద్దరు కూడా, గాంధారి మహాతపస్సంపన్నురాలు, భర్తృసేవ పరాయణులారు, మహాపతివ్రత. ఆమె శాపం ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగింది. ఒకవేళ వాళ్ళిద్దరే గనక వెళ్ళిపోతే అక్కడ వాళ్ళకి ఎవరు సాయం చేయాలి? ఒకళ్ళు పుట్టుగుడ్డి, రెండో వాళ్ళు పెట్టుగుడ్డి. ఆలోచించండి. ఏదో ఒక సమయంలో 100 మంది పుత్రులు కోల్పోయినటువంటి గాంధారికి కడుపు మండితే తన పుత్రులని శపించవచ్చు. ఇంత ఆలోచన చేసింది కుంతి. తనకు అవసరం లేకపోయినా తన తోటి కోడల్ని సేవించడానికి వెళ్ళింది వాళ్ళ వెంట. ఎందుకని? తన పుత్రుల క్షేమం కోసం. చాలా లోతైన మనిషి కుంతీదేవి. ఆమె ఎన్నో ఉత్థాన పతనాలు పొందింది. కర్ణుడు చూసింది మొట్టమొదటిసారి అస్త్ర విద్యా ప్రదర్శనలో, ఆనందంతో ఊగిపోయింది. అదే కర్ణుడు అవమానింపబడ్డాడు, అప్పుడు కుంగిపోయింది. మళ్ళీ దుర్యోధనుడు అంగరాజ్యం ఇచ్చి ఒక మెట్టు పైన పెట్టాడు, ఆనందపడింది. అంతేకాదు, యుద్ధం వచ్చినప్పుడు కూడా ఆ యుద్ధానికి ముందు కుంతీదేవి కర్ణుడి దగ్గరికి వెళ్ళి అడిగింది. సినిమాల్లో చూపించినట్టు కుంతి బేల కాదండి. నాయనా, నువ్వు నా ప్రథమ పుత్రుడివి అని చెప్పింది. నాకు కూడా తెలుసు అన్నాడు ఆయన. మా తండ్రి సూర్య భగవానుడు నాకు చెప్పాడన్నాడు. కానీ ఇవాళ ఎందుకు నేను గుర్తొచ్చాను మీకు అని అడిగాడు. కొంత సూటిపోటి మాటలు కూడా మాట్లాడాడు. అర్జునుడిని చంపడానికని నన్ను చేరదీశాడు దుర్యోధనుడు. అందువల్ల నేను మీ వైపు వచ్చే ప్రసక్తే లేదు.
కాబట్టి నువ్వు అమ్మగా నా దగ్గరకు వచ్చావు కాబట్టి నిన్ను ఉత్త చేతులతో పంపలేను కాబట్టి కుంతిదేం అడగలేదండి. అర్జునుడు తప్ప మిగిలిన 4 పాండవులు నా చేతికి చిక్కినా వాళ్ళని చంపను అంతే తప్ప ఆమె ఏదో కొంగుజాచి నాకు పుత్రభక్ష పెట్టమని అడిగింది లేదు. మహాభారతం బాగా చదవాలి. కర్ణుడి పాత్రని ఎలివేట్ చేయటం కోసం ఇట్లాంటి దిక్కుమాలిన సన్నివేశాలు చిత్రాల్లో చొప్పించుండొచ్చు. వాటిని చూసి మనం ఇదే భారతం అని అనుకోకూడదు. ఆమె బేల కాదు, వీరమాత. కృష్ణ పరమాత్మ రాయబారానికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా నా పుత్రుల్ని వీరోచితంగా పోరాడి రాజ్యాన్ని సంపాదించమను, అంతేగాని 5 ఊళ్ళు ఇవ్వండి 3 ఇళ్ళు ఇవ్వండి ఇని బతివిలాడుకునే స్థితి నా పుత్రులకు రాకూడదు, నేను వీరమాతని అని చెప్పి చాటి చెప్పినటువంటి తల్లి కుంతీదేవి. అలాగే కుంగుబాటును జయించినటువంటి ఒక మహాపతివ్రత శిరోమణి ఆమె శకుంతలాదేవి. కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరిగింది. అందాల భరిణ శకుంతల విశ్వామిత్రుడికి మేనకకి జన్మించినటువంటి కాంత. ప్రకృతే అమ్మగా మారి ఆమెను లాలించింది. అందుకనే శాకుంతలములు అనే పక్షులు పెంచాయి కాబట్టి శకుంతల అనే పేరు ఆమెకు వచ్చింది. యవ్వనవతిగా మారింది. దుష్యంత మహారాజు ప్రేమించి గాంధర్వ వివాహం చేసుకున్నాడు. గర్భం ధరించింది. పిల్లవాడు కూడా పుట్టాడు. వాడికి సర్వదమనుడు అని పేరు పెట్టారు. శకుంతలాదేవిని కణ్వ మహర్షి పెంచాడు కదా, భర్త చెంతకు పంపించాలనుకున్నాడు. కానీ దుర్వాస మహర్షి యొక్క శాప ఫలితంగా సర్వం మరిచిపోయాడు అక్కడ రాజు. నిస్సహాయ స్థితిలో తిరిగి ఋషి ఆశ్రమానికి చేరినటువంటి ఆమె కుంగుబాటు నుంచి బయటపడి భరతుణ్ణి గని సర్వశ్రేష్ఠుడిగా మలచడంలో సఫలీకృతులైంది. అంతేకాదు సభలో నిలదీసింది దుష్యంత మహారాజుని. ఇదిగో నీ పుత్రుడు అని చెప్పింది. పుత్రగాత్ర పరిశ్వంగానికి మించినటువంటి సుఖం ఈ ప్రపంచంలో లేదు అని కూడా చాటి చెప్పింది. మహాభారతం ఆదిపర్వం. నుతజలపూరితంబులైన నూతుల నూరిటి కంటే సత్క్రతువది ఒక బావి మేలు, తద్బావులు శతకంబు కంటే ఒక్క సూనృత వాక్యము మేలు, తత్సూనృత వాక్యము కంటే ఒక పుత్రుడు మేలు చూడగన్ అని మనకేదో ఒక పద్యం కూడా ఉంటుంది. పద్యం సాంతం నాకు గుర్తులేదు, క్షమించాలి. కాబట్టి అటువంటి శకుంతల కూడా మహాసాధ్విగా ఉన్నది. అంతేకాదు సత్యవతీదేవి కురువంశాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడినటువంటి మహాసాధ్వీమణి. తన పుత్రుడైనటువంటి వేదవ్యాస మహర్షిని పిలిచి తన వంశాన్ని ఆగకుండా చేయటానికి ఆమె ప్రయత్నం చేసింది. సతీ సావిత్రి తన భర్త చేసుకోబోయే భర్త సంవత్సర కాలంలో మరణిస్తాడని నారద మహర్షి చెప్పినా కూడా అతన్నే చేసుకొని అతని యొక్క మరణాన్ని కూడా జయించేటట్టు చేసింది. యమధర్మరాజు నుంచి వరాలు పొందింది. భర్త ప్రాణాలు తిరిగి తెచ్చుకుంది. మరి నలదమయంతుల్లో దమయంతీదేవి భర్త సర్వము కోల్పోయినా ఆయన వెంటే వెళ్ళింది. అడవిలో తన వస్త్రం సగం చించుకొని వెళ్ళిపోయాడు. అయినా కూడా ఆమె తన్ను తాను రక్షించుకొని తన పాతివ్రత్య వైభవంతో తనని బలాత్కరింపబోయినటువంటి ఒక బోయవాడిని కూడా చంపేసింది కంటి మంటతోటి. ఆ తర్వాత తన తల్లిదండ్రుల దగ్గరికి చేరుకుంది. నలమహారాజును బయట పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది, వెదికించింది. చివరికి భర్తను పొందగలిగింది. తన బిడ్డలను ముందే తల్లిదండ్రుల దగ్గరికి పంపించింది. ఇంద్రసేనుడు, ఇంద్రసేన, 2 పిల్లలు. చూడండి, మాతృమూర్తులు ఎక్కడైనా మన పురాణ కాలంలో
ఎంత గొప్పగా చేశారు. మరి సీతమ్మ విషయం చెప్పుకోకపోతే కొరత అవుతుంది కదా. సీతామాత గొప్ప సహనశీలి, సర్వ సద్గుణేపేత సీతామాత భూజాత. రాజ్య శ్రేయస్సు కోసం తాను ఒంటరి అయి తనను ఒంటరిగా మార్చినటువంటి రాముడి ఆజ్ఞ మన్నించినటువంటి ధీరవనిత సీతాదేవి. లవకుశులకు వాల్మీకి మహాముని సాయంతో సకల విద్యలు నేర్పించగలిగింది. వాటితో పాటు విచక్షణతో కూడినటువంటి ప్రశ్నించే తత్వాన్ని కూడా అలవాటు చేసింది తన బిడ్డలకి. తద్వారా లోక శ్రేయస్సుకు బీజం వేసింది. ఒకసారి లంకలో అగ్ని పరీక్షకు గురైంది. కానీ మళ్ళీ ఆమె మీద అవాకులు చవాకులు మేరారు 10,000 సంవత్సరాల తర్వాత. సీతా పరిత్యాగ ఘట్టంలో అద్భుతంగా ఉంటుంది సీతామాత యొక్క వైభవం. అట్లాగే ఉద్దాలక మహర్షి పుత్రిక సుజాత, ఆమె గర్భంలోని శిశువు మహాచురుకైనటువంటి వాడు. తండ్రి కహోఢుడు అనేటువంటి వాడి నోట వచ్చే అపస్వరాలని నిరసించేవాడు. వేదం చదువుతుండేవాడు, నేర్పిస్తూ ఉండేవాడు తండ్రి. ఆ తండ్రి అలసట వల్ల మరో దేని వల్ల అపస్వరాలు వచ్చేవి వేదంలో, వాటిని నిరసించాడు గర్భంలో ఉండి. ఆ ప్రతిఘటనను ఓర్చుకోలేనటువంటి తండ్రి గర్భస్థ శిశువుని 8 వంకరలతో పుట్టమని శాసించాడు. అతడే అష్టావక్ర మహర్షి. జనక మహారాజు విద్వత్సభలు నిర్వహించేవాడు. సభలో లభించేటటువంటి దక్షిణల కోసం జనకుడి దగ్గరికి వెళ్ళాడు ఈ అష్టావక్రుడి యొక్క తండ్రి కహోధరుడు. అక్కడ భండు అనేటువంటి ఒక దుష్ట విద్వాంసుడు ఉన్నాడు. ఓడినటువంటి పండితులని వరుణుడికి దానం చేస్తూ ఉన్నాడు. వరుణదేవుడికి అంటే నీళ్లలో ముంచేసేవాడు. ఈ కహోధరుడు ఓటమి పాలై మరణించాడని తెలిసి సుజాత పుట్టింటికి చేరింది. అక్కడ పుత్రుడికి వేదశాస్త్రాలు నేర్పించింది. అష్టావక్రుడికి తండ్రి గతించినటువంటి విషయం కొడుక్కి ఏమాత్రం తెలియనివ్వల. కానీ పెరిగి పెద్దవాడైనటువంటి అష్టావక్రుడు అమ్మని ఒత్తిడి చేసి విషయం తెలుసుకొని జనక మహారాజు సభకెళ్ళి ఆ భండుణ్ణి ఓడించి దానికి బదులుగా వరుణదేవుడు లోకానికి చేరిన అందరినీ బతికించాడు. అష్టావక్రుడి యొక్క విద్వత్తుకు మెచ్చినటువంటి భండు ఒక్కసారి నదిలో మునగమన్నాడు అష్టావక్రుడిని. ఆ వెంటనే అష్టావక్రుడి యొక్క శరీరంలో ఉన్న 8 వంకరలు పోయి సంపూర్ణమైనటువంటి నవ యవ్వనవంతుడై ఆరోగ్యవంతుడై ఘోరమైన కష్టాలకు సైతం చెలించినటువంటి సుజాత ఆమె యొక్క మనోనిబ్బరం తమ యొక్క వంశోద్ధరణకే కాకుండా వరుణదేవుడికి అర్పింపబడినటువంటి ఎంతో మంది బ్రాహ్మణులని పండితులని పునరుజ్జీవితులను చేయడానికి సహాయం చేసింది. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మాతృమూర్తి యొక్క వైభవాన్ని చాటి చెప్పడానికి మనకి సమయాభావం, 25 నిమిషాలు మించకూడదు అని అనుకున్నాం. కాబట్టి ఇప్పటి వరకు కొంతమందిని గురించి మాతృమూర్తి యొక్క వైభవాన్ని తెలియజేసే ఘట్టాలు మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. అందరం మాతృమూర్తులని చక్కగా ప్రేమిద్దాం, గౌరవిద్దాం, ఆదరిద్దాం. ఎందుకంటే మనది హైందవ ధర్మం. మనం అందరం పురాణాలని, వేదాలని, ఇతిహాసాలని నమ్మేటటువంటి వాళ్ళు అని మీతో మరొక్కసారి మనవి చేసుకుంటూ, మాతృదేవో భవ, శ్రీమాత్రే నమః. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.